మనుషుల్ని పెట్టించి ఇదంతా ఎవరు చేశారో కనుక్కుంటానక్క. సాయంత్రం లోపల ఈ పని ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళంతు చూస్తాను. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది పోస్టర్లు వేసింది ఎవరని కాదు, మరి ఇంకేం తెలుసుకోవాలి మావయ్య? శ్రీవల్లి తండ్రి ఎవరు అనేది. వైజయంతి ఎవరితో సంబంధం పెట్టుకొని శ్రీవల్లిని కన్నదో తెలుసుకోవాలి. అతన్ని తీసుకురావాలి. ఇంటికి తీసుకురావాలా? ఏం మాట్లాడుతూ ఉండవుబా? నేను శ్రీవల్లి తండ్రిని ఎట్టా తీసుకొస్తాను? ఎందుకు తీసుకురాలేవు చెప్పు. ఎందుకు తీసుకురాలేవు? తనొస్తేనే ఈ ఇంట్లో సమస్యలు తీరతాయి. శ్రీవల్లి పుట్టుక గురించి వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు నాన్న. ఆ పోస్టర్లు అంటించిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. రేయ్, అంటించిన వాడి సంగతి చూసుకుంటావు, మరి అంటించమని చెప్పిన వాడి సంగతి? మావయ్య గారు చెప్తుంది కరెక్టే యువరాజ్. నువ్వెళ్ళి వాడెవడో కనిపెట్టినా కూడా శ్రీవల్లికి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. శ్రీవల్లి ఎవరిని అడుగుతాడు? మరప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఈ ఇంటి పరువు నిలబడాలంటే మావయ్య గారు చెప్పినట్టు శ్రీవల్లి తండ్రిని ఎలాగైనా తీసుకుని రావాలి. అప్పుడే మావయ్య గారి మీద పడిన నింద పోతుంది. చూడు వైజయంతి, ఇన్ని రోజులు శ్రీవల్లి తండ్రి గురించి కానీ నీ గతం గురించి కానీ నేను అడగలేదు. ఎందుకంటే దాంతో నాకు పని లేదనుకున్నాను కాబట్టి. శ్రీవల్లి నా కూతురు కాకపోయినా, నువ్వు తనని వద్దు అనుకున్నా, నేను నా కన్న కూతురిలాగే అభిమానించాను, ఆదరించాను. కానీ ఈ విషయం ఇప్పుడు నన్ను దాటి ఈ ఇంటి పరువు వరకు వెళ్ళింది. ఈ ఇంటి పరువు నిలబడాలన్నా, నేనందరి ముందు దోషిలా నిలబడకూడదు అన్నా, నువ్వు శ్రీవల్లి తండ్రిని అందరి ముందుకు తీసుకొని రావాలి. అప్పుడే శ్రీవల్లి నేను చంపాల్సిన అవసరం లేదని జనాలు నమ్ముతారు. ఎలాగూ శ్రీవల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ పెళ్లిని శ్రీవల్లి తండ్రి చేతుల మీదగానే జరిపిద్దాం. ఏ కారణం వల్ల శ్రీవల్లికి ఆయన దూరం అయ్యారో తెలియదు పిన్ని. ఇన్ని రోజులు తనకి దూరంగానే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా తండ్రి కూతుళ్ళని కలపండి. శ్రీవల్లి తండ్రిని తీసుకొని రండి. అది కుదరదమ్మి, నేను ఆ పని చేయలేను. అయినా నా మొగుడు చీమకే హాని చేయుడు, అట్టంటిది మనిషిని సంపపోతున్నాడు అంటే ఎట్టా నమ్ముతారు జనాలు? ఏదో ఒకటి చేద్దాం వదినా. ఈ తండ్రిని తీసుకుని రావటం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. అదే కరెక్ట్ అమ్మా, అది చేయడం మాత్రమే కరెక్ట్. చూడు వైజయంతి, నువ్వు గనక శ్రీవల్లి తండ్రిని తీసుకురాకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. లేదు, నేను వెళ్ళను, తండ్రిని కూడా తీసుకురాను అంటే నేనే ఈ లోకం వదిలి వెళ్ళిపోతాను.